నమస్కారం అండి. మా అనంతపురం జిల్లా కరువు జిల్లాగా ఉంది. ఇటువంటి జిల్లాలో భైరవాని తిప్ప ప్రాజెక్టు రైతులకు ఒక వరము. ఇటువంటి ప్రాజెక్టు భైరవ తిప్ప ప్రాజెక్టుకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి ఆంధ్రీ నీవా సుజలి స్రవంతి కృష్ణా జలాల విడుదల చేసి సాగునీరు రైతులకు అందించాలని నేను కోరుకుంటున్నాను. దాదాపు 12,000 ఎకరాలు సాగునీరు అందించే విధంగా ఉంది ఈ ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు 968 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వము వాటిని పాపాన పోలేదు, సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతము నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చారు. వారిని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మా భైరవాని తిప్ప ప్రాజెక్టుకు మరి సాగునీరు అందించే విధంగా సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. కళ్యాణదుర్గాన్ని మరియు రాయదుర్గం 2 నియోజకవర్గాల రైతులకు అనుసంధానంగా ఉంది ఈ భైరవాని తిప్ప ప్రాజెక్టుకు. సాగునీరు అందించి ఇక్కడుండే రైతులకు సస్యశ్యామలం చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు స్థితిగతులపైన అధికారులను నేను ప్రశ్నిస్తున్నాను. అధికారులు స్పందించి బీటీపీ ప్రాజెక్టుకు పెయింటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు విడుదల చేసే షట్టర్లకు గ్రీసింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నైట్ టైం ఒక వాచ్మ్యాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక సిమెంట్ రోడ్డుని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కాలువ శ్రీనివాసులు గారు మా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఆశీస్సులతో ఖచ్చితంగా సాగునీరు అందించి బీటీపీ ప్రాజెక్టు ఒక లెవెల్లో తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను. పనులు సాగించాలని, బీటీపీ ప్రాజెక్టు భైరవాని తిప్ప ప్రాజెక్టుకు సాగునీరు అందించాలని రైతుల తరపున అధికారులను నేను ప్రశ్నిస్తున్నాను, అడుగుతున్నాను. ధన్యవాదాలు.